తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేను క్యాంపెయినింగ్కి రావడం జరిగింది. ఈరోజు ఏదులాపురంలో 4వ వార్డు నుంచి వీరమహిళ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. డ్రైనేజ్ సమస్య ఉంది, అది నా కళ్ళారా నేను చూశాను. స్ట్రీట్ లైట్స్ లేవు, పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదు, అలాగే కరెంటు కోతల ప్రాబ్లం ఉంది. అది మనందరికీ తెలిసిందే, ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి చోట జరుగుతుంది. పెన్షన్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అండి, ఖమ్మం జిల్లాలో మొత్తం 3 మినిస్టర్స్ ఉన్నారు. మనకి ఒక వార్డ్ కౌన్సిలర్ చేయాల్సిన పని కూడా 3 మినిస్టర్స్ ఉన్నా కూడా జరగట్లేదంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. మనకు తెలంగాణ వచ్చి దగ్గర 11 సంవత్సరాలు 8 నెలలు దాటింది. కానీ ఎక్కడికక్కడ మున్సిపాలిటీలు ఇలాగే ఉండడం, కొంత కూడా మార్పు రాకపోవడం అనేది చాలా దయాహృదయం, అంటే చాలా బాధగా ఉందండి చూడడానికి. అందుకే మేము రావడానికి ముఖ్య కారణం కూడా అదే. జనసేన ఇప్పుడు పోటీ చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా అదే. నాయకులు ఒక పార్టీ ఏమో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్తో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇంకో పార్టీ ఏమో వాళ్ళ నాయకులే అనుకోవడంలో, తిట్టుకోవడంలో, ఒకళ్ళ మీద ఒకళ్ళు స్కీమింగ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. మరి ప్రజలు పట్టించుకుంటాం. ఇక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ, ఈ స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, పిల్లలకి ప్రతి వార్డులో ఒక ప్లే గ్రౌండ్ ఉండడం, లేదా ఒక వాళ్ళ కోసం తయారు చేయడం అనేది మనకి చాలా మినిమం రిక్వైర్మెంట్ ఉంది. అవి కూడా ఒక గంటలో చేసే పనులు, అంటే గంటలో ఆలోచించి 1 రోజు 2 రోజుల్లో చేసే పనులు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు కావస్తుంది, వాళ్ళకి ఆ తీరిక దొరకట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అడుగుతున్నారు ఎందుకు వస్తున్నారు అని. ఎందుకే ఏమీ జరగట్లేదని మేము వచ్చాం, ఏమీ జరగట్లేదని ప్రశ్నించడానికి వచ్చాం. తప్పకుండా అది ప్రజలంతా చూస్తున్నారు, ఆ డిఫరెన్స్ వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల కోసం ఎంత చేశారో ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఒక్క మనిషి చూస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి మొదలు పెట్టారంటే వీళ్ళందరి కుర్చీలు ఖాళీ అవ్వడం ఖాయం అనే భయంతో ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టారు. బట్ మేము భయపడేది లేదు, మేము తగ్గేది లేదు, వెనకడుగు వేసేది లేదు. మేము ముందుకే పోతాం, ప్రజా శ్రేయస్సు కోసమే ముందుకు అడిగేస్తాం. తప్పకుండా ప్రజలకు మంచి చేసిన తర్వాతే మేము కామ్గా ఉంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.